నమస్తే స్వామి. ఒక ధనవంతులైనటువంటి భార్యాభర్త ప్రతిరోజు ఆలోచిస్తూ ఉంటారండి. వాళ్ళ కాడ డబ్బుంది, నౌకరులు ఉండారు, పెద్ద పెద్ద బంగళాలు ఉన్నాయి. కానీ సంతోషం అనేది మాత్రం వాళ్ళకి లేదండి. దాన్ని వాళ్ళు గమనిస్తారు. మనం సంతోషంగా లేము, సంతోషం ఎలా వస్తుందో తెలుసుకోవాలి అని చెప్పేసి ఆలోచనలో పడి ఒకరోజు ఒక స్వామీజీ దగ్గరికి వెళ్తారంట. స్వామీజీ, మాకు సంతోషం అనేది లేదు, మిగతా అన్నీ ఉన్నాయి, అది ఎలా వస్తుందో చెప్పండి అని అడుగుతారంట. ఆ స్వామీజీ నవ్వి, నేను ఎందుకు నాయన చెప్పడము, మా దగ్గర మా శిష్యురాలు ఒక ఆమె ఉంది, ఇక్కడ పని చేస్తూ ఉంటుంది, ఆమెను చూపెడతాను నాయన, ఆమె కూడా మీకు చెప్పేటందుకు అవకాశాలు ఉంటాయని చెప్పేసి వాళ్ళ పని మనిషిని పిలిచి, అమ్మ తల్లి, వీళ్ళకి సంతోషం అనేది ఎలా ఉంటుందో దయచేసి చెప్పు తల్లి అని చెప్పేసి స్వామీజీ దూరంగా వెళ్ళిపోతాడంట. వాళ్ళిద్దరు ఆమె సాయి చూసేసి, కాడ పని మనిషి ఏంది, మాకు సంతోషం గురించి చెప్పేది ఏంది, ఏందబ్బా ఈ స్వామీజీ ఎలా చేశాడు అనుకొని అయినా స్వామీజీ మీద ఉన్నటువంటి నమ్మకంతో కూర్చుంటారంట అక్కడ. ఆమె చెప్తుందంట వాళ్ళిద్దరు సజెస్ట్, నాయన నాలాంటి వాళ్ళు కొన్ని వందల మంది మీ దగ్గర పనిచేస్తూ ఉంటారు, మీకు నమస్కారము, మీకు చెప్పేంత దాన్ని కాదు, కానీ మా స్వామీజీ చెప్పమన్నాడు కాబట్టి చెప్తూ ఉన్నాను నాయన అని చెప్పి చెప్తాదంట. ఒక 2 సంవత్సరాల క్రితం నా భర్త అనారోగ్యంతో చనిపోయాడు, మా పిల్లలు కూడా సరిగ్గా లేరు, నేను ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నాను, కానీ సంతోషం ఏందనేది కొంతవరకు నన్ను చూస్తూ ఉంటాడు మా స్వామీజీ, నేను సంతోషంగా ఉండడము, అందుకని మిమ్మల్ని నా దగ్గరికి తీసుకొచ్చినట్టున్నాడు నాయన. ఒకరోజు నేను ఆశ్రమం నుంచి, మా ఇల్లు పక్కనే ఉంటుంది నాయన, పక్క వీధిలో, ఇంటికి పోతూ ఉన్నాను, జోరు వర్షం పడుతూ ఉండింది. ఆ వర్షంలో ఇంటికి పోయేటప్పుడు నాతో కూడా ఒక చిన్న కుక్క పిల్ల కూడా వచ్చేస్తుంది నాయన, నన్ను చూస్తూను. నేను ఇంటికి బాగానే నాతో కూడా ఎప్పుడైతే ఆ కుక్క వచ్చిందో బయట నిలబడుతుంది, దాన్ని అయ్యో చలికి వణుకుతూ ఉంది, వర్షంలో తడుస్తుంది, లోపలికి తీసుకెళ్ళి దాన్ని కొంచెం పాలు కాసి పోస్తాను, ఆ పాలు తాగిన ఆ కుక్క నా కాలు చుట్టూరు తిరగడం మొదలు పెడుతుంది, సంతోషంగా అది ఉంటుంది. దాన్ని ఒక పక్కన ఒక చిన్న గుడ్డ వేసి పడుకొని పెట్టాను, అది సంతోషంగా ఉండడం చూసి నాకు అప్పుడు దాకా నవ్వు రావడం మొదలు పెడుతుంది. అప్పుడు ఆలోచిస్తాను నేను, ఒక చిన్న కుక్కకి కొంచెం పాలు పోస్తే విశ్వాసంగా నా కాళ్ళ చుట్టూరు తిరిగి ఎంతో అభిమానంగా తోక విసురుతూ ఆడుకుంటూ ఉండాలి. అదేవిధంగా ప్రతిరోజు ఎవరికో ఒకరికి నాకు చేతనైన సహాయమో, మాట సహాయం కానీ ఏదో ఒకటి చేస్తే ఇంకా సంతోషంగా ఉండొచ్చు కదనేసి ఈ 2 సంవత్సరాలకి నేను ఏదో నాకు చేతనైన సహాయం చేస్తూ చాలా సంతోషంగా గడుపుతూ ఉన్నాను. నాకు గతంలో ఉండినటువంటి కష్టాలన్నీ కూడా మర్చిపోయినాను. సో అందుకనే మీరు కూడా వీలైనంత వరకు మీకు ఉన్న దాంట్లో ఎవరికో ఒకరికి ప్రతిరోజు సహాయం చేసి చూడండి. వాళ్ళ కళ్ళల్లో సంతోషాన్ని మీరు చూడగలిగితే మీకు తెలియకుండానే సంతోషం అనేది మీ జీవితంలో ఏర్పడేటందుకు అవకాశాలు ఉంటాయి అని చెప్తుందంట. వాళ్ళకి చాలా వరకు అర్థమవుతుందంట, నిజమే కాదని వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ ముఖంలో నవ్వు అనేది కనబడుతుందంట. వెంటనే స్వామీజీ దగ్గరికి వెళ్ళి, స్వామీజీ చాలా సంతోషం ఆయన, సంతోషంగా ఉండేటందుకు మార్గాన్ని మీరు చూపించేందుకు మీకు కృతజ్ఞతలు అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయి అప్పటి నుంచి వాళ్ళు ప్రతిరోజు వాళ్ళకి చేతనైన సహాయం, వాళ్ళ నౌకర్లకు కానివ్వండి, వాళ్ళ బంధువులకు కానివ్వండి, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి కానివ్వండి, వాళ్ళ చేతనైన సహాయం చేస్తూ ఆనందంగా సంతోషంగా ఉండడము మొదలు పెడతారంట. సో అదేవిధంగా జీవితంలో మీరు కూడాను మీకు తెలిసిన వ్యక్తి కనబడ్డాడు, చిరునవ్వుతో పలకరించారనుకోండి, ఆటోమేటిక్గా ఆయన కూడా చిరునవ్వుతోనే మిమ్మల్ని పలకరిస్తాడు. అదేవిధంగా మీకు చేతనైన సహాయము చేస్తూ మీరు కూడా మంచి వ్యక్తులుగా సంతోషంగా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. ధన్యవాదములు.